తిరువూరు టీడీపీలో చిచ్చు ఆడటం లేదు. ఎమ్మెల్యే కొలికుపుడి శ్రీనివాస్ వర్సెస్ టీడీపీ నేతలు అన్నట్లుగా ఆ చిచ్చు రగులుతూనే ఉంది. తిరువూరు టీడీపీ వ్యవహారాలపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన షరామామూలే అన్నట్లుగా అక్కడ నేతలు తీరుంది. ఈ రెండేళ్లలో అనేకసార్లు టీడీపీలో తిరువూరు పంచాయతీ జరిగింది. స్థానిక రాజకీయాలు కానీ పార్టీలో నేతలతో సఖ్యత విషయంలో కానీ ఎమ్మెల్యే కొలికుపూడి శ్రీనివాస్ ఎక్కడా తగ్గటం లేదు. అలాగే తిరువూరు టీడీపీ నేతలు కూడా ఆగటం లేదు. రెండు వర్గాలు ఢీ అంటే ఢీ అనే పరిస్థితి ఉంది. ఎన్ఆర్ఐ వల్లభనేని గిరి తిరువూరు టీడీపీ ఇన్ఛార్జి దేవదత్తులపై ఎమ్మెల్యే కొలికుపుడి శ్రీనివాస్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలతో కొలికుపుడిపై వల్లభనేని గిరి దేవదత్తు ఇద్దరూ భగ్గుమన్నారు. సొంత ఎమ్మెల్యేపైనే తీవ్ర ఆరోపణలు చేశారు ఈ ఇద్దరు టీడీపీ నేతలు. ఇక ఇసుక, మట్టి, మద్యం ప్రతి దాంట్లోనూ కొలికుపుడి మార్కు దందా ఉందని వల్లభనేని గిరి ఆరోపించారు. తిరువూరు శాసనసభ్యులు మా ఎమ్మెల్యే గారు కొలికుపూడి శ్రీనివాసరావు గారు ఒక మీడియా ఛానల్లో ఫోన్లో మాట్లాడుతూ నా ప్రస్తావన తీసుకురావడం జరిగింది. దాంట్లో గౌరవ ఎంపీ గారిని బ్లేమ్ చేస్తూ అది ఒక ఎంపీ గారి మీద అటువంటి వ్యాఖ్యలు చేయటం అనేది ఆయన గౌరవప్రదమైన పోస్టులో ఉండి ఆయన అటువంటి మాటలు మాట్లాడు ఒక విసనపేటలో ఒక ఎన్ఆర్ఐ నా దగ్గర ఆధారాలతో సహా ఉన్నాయని అన్నారు. ఆధారాలతో సహా ఉన్నప్పుడు ఆధారాలు పట్టుకొని మీడియా ముందుకు రావాలి కదా. ఆధారాలు పట్టుకొని రాకుండా ఏదో ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి అది పార్టీకి నష్టం వచ్చేలాగా ఎలిగేషన్స్ చేసి అనేది చాలా దుర్మార్గమైన పని. నేను ఆయనతో ఎప్పుడైనా చెప్పానా నేను ఎంపీ గారికి డబ్బులు ఇచ్చానని? లేదంటే ఆయనకి ఎవరైనా చెప్పారా? ఆయన దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? అవంటూ చూపించాలి కదా. మరి నేను 2022 దత్తు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చిన దగ్గర నుంచి నేను అమెరికా నుంచి 2022లో వచ్చినప్పుడు దత్తు గారి నేను చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. కలిసి అప్పుడు జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో జరుగుతున్న దుర్మార్గాలు, అక్రమాలు ఇవన్నీ చూసి కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని చంద్రబాబు గారిని కలిసి కార్యకర్తల సంక్షేమ నిధికి కొంత డబ్బులు ఇవ్వడం జరిగింది. లోకేష్ గురించి కానీ టీడీపీ నష్టపరిచే పరిస్థితి వస్తే నియోజకవర్గం నుంచి కొలికుపూడిని తరిమి కొడతామన్నారు. అదేవిధంగా ఆరోపణలకు ఆధారాలుంటే చూపించాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే కొలికుపూడికి వల్లభనేని గిరి సవాల్ చేశారు కూడా. చర్చకు రావాలని వల్లభనేని గిరి ఛాలెంజ్ చేశారు. నేను వెళ్ళి ఎలక్షన్ ముందు లోకేష్ గారిని కలవటం జరిగింది. అప్పుడు కూడా చెప్పాను, అన్న మేము ఒక కమిట్మెంట్తో వచ్చాం, డెఫినెట్గా మా కాన్స్టిట్యున్సీలో మేము ఒక 2-3 ఎన్ఆర్ఐలు ఉన్నాం. కొలికుపూడి గారికి అక్కడున్న ఎన్ఆర్ఐస్ ఎంతమంది డబ్బులు పంపించారు అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి. ఆయన బ్యాంక్ స్టేట్మెంట్స్ తీసి బయట పెడితే కనుక అవి వస్తాయి. మరి ఆయన కూడా పెట్టాలి కదా. ఎన్ని ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఇది టోటల్గా ఫాల్స్ ఎలిగేషన్ ఆయన చేసింది. ఆధారాలు ఉన్నాయి అంటారు, మరి ఆధారాలు ఉంటే బయట పెట్టాలి కదా. ఎన్నో హామీలు ఇచ్చాడు క్యాంపెయినింగ్ అప్పుడు. చర్చిలకు కానీ, గుళ్ళకు కానీ, మసీదులకు కానీ, లేదంటే ఇంకెవరికన్నా పిల్లలకు ల్యాప్టాప్ కానీ ఇంకోటి ఎన్నో హామీలు ఇచ్చారు. ఆయన ఇచ్చిన హామీలన్నిటిని ఆయన ఏం చెప్పారు, గిరిగారి దగ్గరికి వెళ్ళండి నేను చెప్తాను అని ఆయన అక్కడ హామీ. మరి అట్లా అనుకుంటే కనుక ఆయన ఇచ్చిన ప్రామిస్కి నేను డబ్బులు ఇచ్చినప్పుడు అది లోకల్ వాళ్ళకి ఇచ్చినట్ట, ఎమ్మెల్యే గారికి ఇచ్చినట్ట? సరే మీరు ఎన్నెన్నో అన్నారంటలే, కానీ మేము పార్టీ మనుషులు, పార్టీ కోసం కష్టపడడం, పార్టీ కోసం చేసాం. అయింది ఎమ్మెల్యే మీరు. మాకు అల్టిమేట్ మా గోల్ ఏంటంటే కనుక మాకు బాబు గారు సీఎం చేసుకోవాలి. మీకు ఎంపీ గారు ఏమన్నా ఇవ్వాల్సి ఉందా ఏంటని ఇట్లా చెప్తానని మీరు ఏమన్నా మాట్లాడారా? ఎందుకు ఫాల్స్ ఎలిగేషన్ చేస్తున్నారు? అమరావతి రాజధాని ఉద్యమాల పేరుతో ఎమ్మెల్యే కొలికుపూడి అనేక అరాచకాలు చేశారన్నది తిరువూరు టీడీపీ ఇన్ఛార్జి దేవదత్తు. డబ్బు ఎలా సంపాదించావో బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకురా అని సొంత ఎమ్మెల్యేను సవాల్ చేశారు. ఇక అమరావతి ఉద్యమంలో కొలికుపూడి చేసిన అరాచకాల ఆధారాలు తన దగ్గర ఉన్నాయన్నారు. ఇసుక, మట్టి, పీడిఎస్ బియ్యం డబ్బులు దోచుకొని అనేక అరాచకాలు చేశారని ఆరోపించారు.
తిరువూరులో టీడీపీ అభివృద్ధికి ఇటుకలు పేర్చుకుంటూ వచ్చామని ఇప్పుడు కొలికుపుడి వచ్చి పడేస్తామంటే ఊరుకోబోమన్నారు. కొలికుపుడిని చూసి తిరువూరులో ధనికులు భయపడే పరిస్థితి ఉందన్నారు. ఒక అధికారిని భయపెట్టి డబ్బులు తీసుకున్నది తెలియదా అని ప్రశ్నించారు. త్వరలో ఆధారాలు బయట పెడతానని అన్నారు. షిఫ్ట్ ఉద్యోగుల నియామకంలో ఎమ్మెల్యే 6 లక్షల రూపాయలు తీసుకున్నారని ఆరోపించారు దత్తు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి తప్పులు పదే పదే చేస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకొన్ని తప్పులు చేస్తూ ముందుకు వెళ్తున్న తరుణంలో రైస్ విషయంలో ఎంత డబ్బు తీసుకున్నావు, మట్టి విషయంలో ఎంత డబ్బులు తీసుకున్నావు, ఇసుక దాంట్లో ఎంత డబ్బులు తీసుకున్నావు, ఇవన్నీ కూడా వాస్తవాలు ఉన్నాయి. చేసిన తప్పులు కప్పించుకోవడానికి మరొక తప్పు చేస్తున్నావు. ఒకటే చెప్తాను, కొలికపూడి తిరువూరు నియోజకవర్గాన్ని 3 సంవత్సరాలుగా ప్రతి ఒక్క ఇటుక పేర్చుకుంటూ బలంగా తయారు చేశాను. ఒకే ఒక్కటి తీసుకున్నాం, నువ్వు నేను ఛాలెంజ్గా వ్యక్తిగతంగా వెళ్దాం. దేవదత్త, కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు పట్టణంలో వ్యాపారస్తుల దగ్గరికి వెళ్దాం. డబ్బులున్న వ్యక్తులు ఎవరైనా అమ్మో నా దగ్గర డబ్బులు ఉన్నాయి కొలికపూడి శ్రీనివాసరావుకి తెలిస్తే వాటిని ఏ విధంగా లాక్కుంటాడని భయపడుతున్నారు. ఈరోజు అధికారులు భయపెడుతున్నావు. ఎంతమంది అధికారులు బయట పెట్టలేదు? కొలికపూడి శ్రీనివాసరావు నీకే చెప్తున్నాను, దమ్ము ఉన్నదా? ఎమ్మెల్యేగా కొలికుపుడిని చూసి ప్రజలు తమకు ఏమిటి కర్మ అనుకుంటున్నారన్నారు దేవదత్తు. పార్టీ మీద నాయకుల మీద నిందలు వేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. తిరువూరు మహిళలు కొలికుపుడికి బడిత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఒక తల్లిలా భావించి దాన్ని పవిత్రంగా కాపాడుకుంటూ వచ్చాను. ఈరోజు అలాంటి తల్లి లాంటి పార్టీ మీద, ఆ పార్టీ నడిపించే నాయకుడి మీద, మన భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారి మీద నువ్వు దుర్భాషలాడుతూ అవాస్తవాలు, నీ స్వార్థ రాజకీయం కోసం అవాస్తవాలు పలికితే వాటిని ఎలా అడ్డుకోవాలో మాకు తెలుసు. ఈరోజు తిరువూరు నియోజకవర్గంలో నువ్వు చేసే అరాచకాలకి, మరి ముఖ్యంగా మహిళలతో నువ్వు అసభ్యంగా ప్రవర్తించే విధానానికి ఈరోజు మహిళలందరూ కూడా నిన్ను బడిత పూజ చేయాలని సిద్ధంగా ఉన్నారు. అది ఏదో ఒక రోజు తప్పనిసరిగా జరుగుద్ది. ఎందుకంటే నీ వక్ర బుద్ధి మార్చుకోవు, అదే వక్ర బుద్ధితో ముందుకు వెళ్తావు. తిరువూరు నియోజకవర్గంలో ఉన్న మహిళా కార్యకర్తలందరూ కూడా నీకు బడిత పూజ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది జరుగుద్ది. తిరువూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కొలికుపుడికి, అలాగే అదే పార్టీకి చెందినటువంటి టీడీపీ నేతలు దేవదత్తు మరియు ఎన్ఆర్ఐ గిరికుల మధ్య అయితే మాటల యుద్ధం నడుస్తుంది. మొత్తానికి ఇక్కడ ఇది హాట్ టాపిక్ అవుతుంది. మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, మొత్తానికి ఏదైతే తిరువూరు ఎమ్మెల్యే కొలికుపూడి వర్సెస్ ఎంపీ గ్రూప్ కు సంబంధించినటువంటి మాటల యుద్ధం కొనసాగుతుంది. ఇటీవల కొలికుపూడి చేస్తున్నటువంటి వ్యాఖ్యలు, ఆయన చేస్తున్నటువంటి చర్యలపైన ప్రధానంగా తెలుగుదేశం పార్టీ తిరువూరు నియోజకవర్గంలో 2 భాగాలుగా విడిపోయిందని చెప్పుకోవచ్చు. అటు ఎమ్మెల్యే వర్గం ఒకవైపు మరియు ఎంపీ వర్గం మరొక వైపు అన్నట్లే కూడా తిరువూరు నియోజకవర్గ టీడీపీ కేంద్రం అంతా కూడా తయారైంది. మరి ప్రస్తుతం అసలు మొదటి నుంచి కూడా అక్కడి నుంచి కూడా టీడీపీకి పనిచేసినటువంటి కేడర్ని ఎవరిని కూడా మరి ఎటువైపు వెళ్లాలనే ఒక ఆందోళన వాతావరణం వారిలో కూడా కనపడుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా ఇటీవల కొలికుపూడి ఎంపీ పైన, ఆయన అనుచరుల పైన చేసినటువంటి ఆరోపణలు, ప్రత్యక్షంగా ఏదైతే నెమలి ఘటన జరిగిందో అప్పుడు కొలికుపూడి ఇటీవల ఎంపీ పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి సమయంలో ఆయన దగ్గరికి లాక్కోవడం మళ్ళీ ఈ వివాదం కాస్త తిరిగి గాలివారగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ప్రధానంగా కనుక చూసుకుంటే ఇటు ఎంపీ వర్గీయులు అది ఎవరైతే ఉన్నారో అటు ప్రస్తుతం గతంలో తిరువూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దేవదత్తో పాటు అటు ఎన్ఆర్ఐగా ఉన్నటువంటి వల్లభనేని గిరి ఇద్దరు కూడా అటు ఎమ్మెల్యే కొలికుపూడి శ్రీనివాస్ పైన హాట్ కామెంట్ చేశారు. ఇటీవల ఒక మీడియా ఛానల్లో ప్రత్యేకంగా ఇటు ఈ ఇరువురి పైన ఎవరైతే కొలికుపూడి శ్రీనివాస్ ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి కొన్ని అంశాలపైన మాట్లాడినటువంటి పరిస్థితుల్లో ఆ మీడియా ఛానల్లో ఉన్నటువంటి వాస్తవాలపైన నిన్న ఇటు ఎంపీ వర్గీయులందరూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఏదైతే కొలికుపూడి శ్రీనివాస్ గురించి, అదేవిధంగా
ఎంపీ ఏదైతే ఇటు ఎన్ఆర్ఐ గిరి గురించి, అదేవిధంగా దేవదత్తు గురించి కూడా కొన్ని ఇష్టానుసారంగా ఏం మాట్లాడుతారు. 2022 నుంచి గిరి దత్తుతో తనకు పరిచయం ఉందని, అదేవిధంగా జగన్ ప్రభుత్వంలో టీడీపీ పార్టీ కార్యకర్తలు అనేక రకమైనటువంటి ఇబ్బందులు కూడా గతంలో ఎదుర్కొన్నారని, ఇలా అనేక రకాలైనటువంటి సమస్యలు గతంలో ఉన్న ఎన్ఆర్ఐ అందరూ కూడా కలిసి పనిచేయాలని గతంలో కూడా భావించాం. తిరువూరు నియోజకవర్గాన్ని పనిచేద్దామని, దాంతో పాటు ఎన్ఆర్ఐలను కూడా తను టీడీపీ గెలిచే దాంట్లో ప్రధానంగా పాత్ర పోయించారని కూడా గతంలో గిరి గుర్తు చేసుకుంటూ వస్తే, ఏదైతే ఇటు వ్యక్తిగతంగా ఎదుర్కోలేక వ్యాపార లావాదేవీల గురించి మాట్లాడుతున్నాం, కులం పేరు వాడుకోవటము పొడికి అలవాటు అయిపోయింది. పూర్తిగా కూడా ఇవన్నీ కూడా వాస్తవాలు ఏదైనా ఉంటే బయట పెట్టాలి తప్ప ఇలాంటి మాట ఇసుక, మట్టి, పీడిఎస్ బియ్యం, డబ్బు దోచుకుని ఎన్నో అరాచకాలు నియోజకవర్గంలో చేస్తున్నాడు ఎమ్మెల్యే అని అటు దేవదత్త కూడా మాట్లాడటం కనపడుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటు ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వర్గీయుల మధ్యన వివాదం అంతా కూడా హాట్ టాపిక్ గా మారుతూ ఉంది. మరి ఏదేమైనప్పటికీ కూడా ఇటు కేడర్ మాత్రం ఒక కన్ఫ్యూజన్ వాతావరణంలో ఉంది. రాబోయే రోజుల్లో టీడీపీ నియోజకవర్గంలో ఏ విధంగా మరి దీన్ని సెటరేట్ చేసే అవకాశం ఉందో కూడా చూడాల్సిన అవసరంగా ఉందని చెప్పుకుంటున్నారు. థ్యాంక్ యూ రాజ్ కుమార్.